ఏ ఆర్తి వాటర్ అయిపోయినట్టుంది. ఇంకో క్యాన్ ఉంటుంది చూడు. సరే. ఆర్తి నాకు కూడా కొంచెం వాటర్ ఇవ్వే. ఏ అలా మౌత్ పెట్టి తాగేస్తున్నావు ఏంటి? ఎత్తు పోసుకొని తాగు. సారీ. మనం అమ్మాయిలం కదా, కొంచెం డీసెన్సీ మెయింటైన్ చేయాలి. మనకు బాటిల్ ఎందుకులే. ఇక్కడ గ్లాస్ ఏం లేనట్టుంది, పర్లేదులే. ఏట్రా అమ్మాయిలాగా ఎత్తిపోసుకుని తాగుతున్నా? ఎవడపై చెప్పాడు? రిజల్ట్స్ వచ్చేసాయి. మార్క్స్ కూడా బాగానే వచ్చాయి. పాస్ అయిపోయాను. కాకపోతే ఒకే ఒక రిగ్రెట్. 30 క్వశ్చన్స్ ఇస్తే 29 క్వశ్చన్స్ రాస్తాను. ఆ రోజు నేను ఒక్క క్వశ్చన్ వదిలేకుండా ఉండాల్సింది. అసలు నేను ఎందుకు ఇలా చేశాను? ఐ డిడ్ ఎ మిస్టేక్. ఈసారి 10 పాయింట్స్ తెచ్చుకుందాం అనుకున్నాను. 9 పాయింట్స్ వచ్చాయి. ఒక్క పాయింట్ కూడా వచ్చుంటే ఎంత బాగున్నావు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరి ముందు ఎలా తల ఎత్తుకొని తిరగాలో ఏంటో. దొంగ సచ్చినోడు. నా పేపర్ ఎవరు కరెక్షన్ చేశాడో కానీ వాడి కళ్ళు పోయినట్టున్నాయి. 8 పాయింట్స్ వచ్చే 2 పాయింట్లు తగ్గిస్తాడు. ఈసారి కానీ వీడు దొరకాలి, నా చేతిలో అయిపోతాడు. ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయినా 30 క్వశ్చన్లు ఇచ్చిన ఒక క్వశ్చన్ రాసాను, అది చాలు మనకి. అబ్బా 4 పాయింట్స్ వచ్చాయి, జస్ట్ పాస్. ఇంకా ఫ్రెండ్స్ ముందు తలెత్తుకొని తిరగొచ్చాయి. అయ్యా పేపర్ తిప్పి రాసిన ఎగ్జామ్ పాస్ అయిపోయాను. నా పేపర్ ఎవరు కరెక్షన్ చేశాడో వాడికి దండేసి కొబ్బరికి కొట్టాలి. గుడి కట్టేసినా తప్పలేదు. దేవుడు అయ్యా వాడు దేవుడు. ఆ గుండె బతకాలి, 10 గుండెల్ని బతికించాలి. ఏ ఆర్తి ఏం చేస్తున్నావే? టాయ్స్ మెత్తగా భలే ఉన్నాయి, అందుకే ఆడుకుంటున్నా. నా టాయ్స్ తో నేనే ఆడుకోవాలి, ఇంకెవరు ఆడుకున్నా నాకు నచ్చదు. పక్కన పెట్టే. సర్లేవే బాబు. ఏ పావని, నా లిప్స్టిక్ ఎందుకు యూజ్ చేస్తున్నావే? పర్లేదే, మనలో మనమే కదా. ఆ లిప్స్టిక్ నేను చాలా డబ్బులు పెట్టుకున్నాను, తొందరగా అయిపోతుంది. నువ్వేమనుకోకపోతే నీ లిప్స్టిక్ ఉంటే యూజ్ చేసుకోవా? సరే. పావని, నా చున్నీ వాషింగ్ కేసానే, నీ చున్నీ వేసుకుంటాను. వద్దే బాబు, నా చున్నీ నువ్వు పాడు చేసేస్తావు. ఇదంతా కాదే, నెక్స్ట్ నుంచి మనం ముగ్గురు అమ్మాయిలం ఎవరిథింగ్స్ వాళ్ళే యూజ్ చేసుకుందాం. రే మామా, నా బండి సర్వీసింగ్ ఇచ్చాను రా, నీ స్కూటీ రా. అడగాలేట్రా, తీసుకెళ్ళు. సరేరా మామా, థ్యాంక్స్ రా. రే ఏట్రా ఎత్తుకుతున్నావు? నా అండర్ వేర్ కనిపించట్లేదురా. నేను వేసేసుకున్నాను రా. రే నీదైతే ఒకటి, నాదైతే ఒకటేట్రా. మనది. రే డబ్బులు ఉన్నాయి కదా బయటికి వెళ్తే తీరా చూస్తే అకౌంట్ లో పైసా కూడా లేదురా. ఎవరు తీసారా? నేనేరా, నా గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ కొనడం కోసం వాడేశాను. దొంగ నాయలా. నా కాంపాక్ట్ బ్రేక్ అయిపోయింది. 800 పెట్టుకున్నాను. లవ్ బ్రేకప్ అయినా అంత బాధ ఉండకపోతుంది, కానీ ఇష్టమైన మేకప్ ప్రొడక్ట్ బ్రేక్ అయితే మాత్రం హార్ట్ బ్రేక్ అయిపోద్ది. అమ్మో, నా జుట్టు అంతా ఊడిపోతుంది. ఉన్నవి 6 ఎంట్రుకలు, అందులో 2 ఊడిపోయాయి. గోరు ఊడిపోయింది. 2-3 వారాలుగా పెంచితే ఒక్కసారిగా ఊడిపోయింది. 20,000 పెట్టి ఫోన్ కొనుక్కున్నాను, అప్పుడే పగిలిపోయింది. సరేలే ఇంకేముంది, కొత్త ఫోన్ కొనుక్కుందాం. 2 years లవ్, బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయింది. బొక్కలే, ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి చూసుకుందాం. మేడపై నుంచి పడిపోయాను, పర్లేదులే, చిన్న దెబ్బే కదా. ఇది కాకపోతే ఇంకోటి, మనకు అలవాటు అయిపోయిందిలే. ఓసే, ఏమైనా స్నాక్స్ తిందామా? సరే, షాప్ కి వెళ్ళి తెచ్చుకుందాం. తెచ్చుకోవడం ఎందుకే, అక్కడే తినేద్దాం. మనం ఏమైనా అబ్బాయిలమంటే షాప్ బయట నుంచొని తినడానికి బ్లింకిట్ లో ఆర్డర్ పెట్టేసుకుందాం. షాప్ కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. ఏ మన ఆర్డర్ వచ్చేసింది. ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు. నీకొకటి, నీకొకటి, నాకొకటి. ఇదిగో డ్రింక్ కూడా. ఆ బాటిల్ తో ఇచ్చే తాగేస్తాను. బాటిల్లో తాగద్దు, ముగ్గురం 3 గ్లాసుల్లో సర్వ్ చేసుకొని తాగుదాం. సరే తీసుకోండి. ఏదైనా ముగ్గురికి సమానంగా ఉండాలి కదా. చీర్స్. రే ఫస్ట్ ఇప్పుడు చిప్స్ తిందాం.
అమ్మయ్య తినడం అయిపోయింది కాబట్టి ఇవన్నీ ఒక్కొక్కటిగా తీసేయాలి. అబ్బా వాటర్ అక్కడ ఉంది, ఇప్పుడే వచ్చి కూర్చున్నాను, మళ్ళీ లగాలా? అబ్బా టీవీ ఆన్ చేసుకోవడం మర్చిపోయానే. ఆర్తి పక్కనే ఉంది కదా, ఆన్ చేయమని చెప్దాం. అబ్బా వద్దులే, మనమే వెళ్ళి ఆన్ చేసుకుందాం. అందరికన్నా లేటు నువ్వే తిన్నావు, మర్యాద గిన్నెలు తీసి కిచెన్ లో పెట్టు. ఇవన్నీ తీసుకెళ్ళాలంటే నేను ఎన్నిసార్లు తిరగాలో. అన్నీ ఒకసారి పట్టుకెళ్ళిపోదాం. బా ఛార్జింగ్ అయిపోయినట్టుంది. ఛార్జర్ ఎక్కడ ఉంది? అబ్బా ఒక్క పెట్టేస్తుంది. రే ఒకసారి ఫ్యాన్ ఆన్ చేయరా. ఏదైనా మంచి లవ్ సాంగ్స్ పెట్టే. ఏ ఈ రీల్ చేద్దాం రండే. 6 అడుగులుంటాడా 7 అడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా. ఆర్తి ఏదైనా మంచి సాంగ్ పాడే. వంటలు వార్పులు వద్దని చెప్పాలే, ఐమాక్స్లు పబ్బులు తిప్పేస్తుండాలే, ఆలుదుటిన బొట్టెట్టు వాకిట్లో ముగ్గెట్టు అని ఆర్డర్లేసి అరిచేవాడు మంచోడైనా సారీ మాకొద్దే. We love bad boys, we were bad boys. రే ఏదైనా మంచి పాట పెట్టు. మన సాంగ్స్ పెట్టు. రే రీల్స్ చేద్దాం పెట్టు. రే ఏదైనా మంచి పాట పాడు. పాడదాం. ఆ నల్లజర కరమొగ్గ, ఆ నల్లజర కరమొగ్గ, ఆ నల్లజర కరమొగ్గ, రూపాయి కావాలా రూపాయి పువ్వులు కావాలా, నీ రూపురేఖ చల్లగుండే రూపాయి ఎందుకు? ఏ ఆపండి ఆపండి, ఏ నన్ను కూడా ఎక్కించుకోండి. మేము ఆల్రెడీ ఇద్దరం ఉన్నామే, ట్రిపుల్ రైడింగ్ అయితే పోలీస్ అంకుల్ పట్టేస్తారు. అవునే, నువ్వు ఆటో ఎక్కి వచ్చాయి. సారీ పూజ, ఏమనుకోకే. అరే నేను కూడా వస్తాను, ఎక్కించుకోండి రా. అరే ప్లేస్ ఎక్కడ ఉందిరా? మనోడే కదా అడ్జస్ట్ అవుతాడు. దా ఇక్కడ దూరిపో. మార్కెట్ నుంచి మ్యాంగోస్ తెచ్చానే, భలే ఉన్నాయి. మార్కెట్ దాకా ఎందుకే, ఎదిరింటి ఆంటీ వాళ్ళ చెట్టుకి బోల్డ్ పళ్ళు ఉన్నాయి కదా. అమ్మో ఆ చెట్టుకు తెంపితే ఇంకొచ్చి గొడవ ఆడొస్తుంది. అందుకే ఆ గోలంతా మనకి ఎందుకని మార్కెట్కి వెళ్ళి తెచ్చేసుకున్నా, కట్ చేసుకొని తినేద్దాం. అరే మామిడికాయలు భలే ఉన్నాయరా. అవునరా, ఈ సమ్మర్ సీజన్ లో ఈ మామిడికాయలు తింటే భలే ఉంటారా. పద కిందకి వెళ్ళి కోసుకుందాం. రా ఉన్నాయా, లాగిచేద్దాం రండి. అబ్బా కాల్ బెనికేసిందే. అయ్యో ఉండు నట్టుకులు తీస్తాను. అబ్బా పడుకొని లేచేసరికి మెడ పట్టేసింది. అబ్బా చాలా పెయిన్ వస్తుంది, హెడ్ కూడా అస్సలు మూవ్ చేయలేకపోతున్నాను. ఇంక ఈ రోజు అంతా ఇలానే ఉండాలేమో. అబ్బా చేతులు నొప్పెట్టేస్తున్నాయి. అబ్బా సడన్ గా మెడ పట్టేసినట్టు ఉంది. అబ్బా గేమ్ ఆడి చేయి పట్టేసినట్టు ఉంది.
ఏటైందిరా? క్రికెట్ ఆడుతూ కాల్ పట్టేసిందిరా. అవునా, ఏదో ఒకసారి ఇవ్వు. నాకు ఎప్పటి నుంచి ఒక డౌటే, నా కాంటాక్ట్ నంబర్ మీ ఫోన్స్ లో ఏమని సేవ్ చేసుకున్నారు? నేనైతే మై గర్ల్ అని సేవ్ చేసుకున్నా. నేనైతే మై పార్ట్నర్ అని సేవ్ చేసుకున్నా. వావ్, సో స్వీట్. నేను కూడా మీ ఇద్దరు నేమ్స్ చిల్బుల్ బుల్బుల్ అని సేవ్ చేసుకున్నా. పూజ డార్లింగ్ కొంచెం ఆ రిమోట్ ఇవ్వే. పావని బంగారం కొంచెం వాటర్ తా అమ్మా. ఆర్తి బేబీ అన్నం తినేద్దాం రారా. వావ్, ఎంత బాగా వచ్చిందో కదా పిక్. ఇన్స్టాగ్రామ్ స్టోరీ, అలాగే స్నాప్, ఇంకా వాట్సాప్ లో స్టేటస్ కూడా పెట్టు. హా సరే, విత్ మై లవ్స్ అని పెడతా. నా నంబర్ మీ ఫోన్ లో ఏమని ఫీడ్ చేసుకున్నారా? నీ పళ్ళు బాగుంటాయి కాబట్టి పళ్ళు మాయా అని సేవ్ చేశాను రా. నేనైతే నీ జుత్తు బాగుంటుంది కదా, అందుకే ఏకల్ మాయా అని పెట్టుకున్నాను. నేను కూడా మీ ఇద్దరు పేర్లు గుడ్డిమాయ కాకమాయ అని ఎక్కించుకున్నాను రా. రే డాష్ గా ఫ్యాన్ ఆన్ చేయరా. రే అదవా హాస్పిటల్ ఆన్ చేయరా కొంచెం. అరే గుట్లే, ఫోన్ మాట్లాడుతుంటే ఎందుకు అసలు డిస్టర్బ్ చేస్తున్నారు? తలుపు కొట్టకండి. రే బాగా బాగా వచ్చారా? స్టేటస్ పెట్టుకుందాం. నేనైతే విత్ మై బాక్స్ అని పెడతాను రా. ఎన్నిసార్లు కట్ చేసినా కాల్ చేస్తున్నారేంటి? కంపెనీ కాల్ ఏమోనే. కంపెనీ కాలా? అలా అయితే పక్కగా లిఫ్ట్ చేయాల్సిందే. హలో, ఎందుకంటే అన్నిసార్లు కట్ చేసినా కాల్ చేస్తున్నారు? మమ్మల్ని ఎందుకు ఇలా డిస్టర్బ్ చేస్తున్నారు? మా ఇంపార్టెంట్ వర్క్స్ మాకు ఉంటాయి కదండి, మీరు అన్నిసార్లు కాల్ చేసినా కట్ చేస్తుంటే మళ్ళీ చేస్తారు. అసలు మీరు ఎందుకు కాల్ చేస్తారండి? కార్ తీసుకోండి, లోన్ తీసుకోండి, ఇన్సూరెన్స్ తీసుకోండి. మాకు కార్ అవసరం లేదు, లోను ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. ఇంకోసారి కానీ ఇలా కాల్ చేసి డిస్టర్బ్ చేశారంటే మాత్రం మామూలుగా ఉండదు. మేము ఇరిటేషన్ తట్టుకోలేకపోతున్నాం, లేదంటే కంప్లైంట్ ఇస్తాను మీ మీద. ఎవడరా బాబు ఇంట్రెస్టింగ్ గేమ్ ఆడుతుంటే ఫోన్ చేస్తున్నాడు? ఎవరా ఏంటో లిఫ్ట్ చేయరా. కంపెనీ వాడారా? రే కంపెనీ వాడు అయితే ఎత్తురా మరి. కంపెనీ ఎందుకు ఎత్తాలరా? ఒకవేళ మాట్లాడేది అమ్మాయి అయితే. హలో, కస్టమర్ కేర్ నుంచి కాల్ చేసాం, మా కంపెనీ గురించి మాట్లాడతాం. మీ కంపెనీ గురించి పక్కనెట్టాను గానీ మీకు పెళ్ళి అయిందండి? తిన్నారా? ఇంకోరండి, మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? మీ ఇన్స్టా ఐడి చెప్తారా? మా ముగ్గురికి పెళ్ళి అవ్వలేదండి. మీ ఆఫీస్ లో ఎవరైనా ఉంటే సెర్చ్ చేస్తారా? ముగ్గురు సెట్ చేయండి చాలు, ఇంకేం వద్దు. మీ ఇల్లు ఎక్కడండి? అడ్రస్ చెప్పండి అండి. డోర్ నెంబర్ అని చెప్పండి అండి. బాయ్ ఫ్రెండ్ ఉన్నారండి? పర్సనల్ ఫోన్ నెంబర్ ఉందా? అబ్బా, చల్ల గాలేస్తుంది. క్లైమేట్ అంతా మబ్బు మబ్బుగా ఉంది. వర్షం పడితే ఎంత బాగున్ను. దేవుడా ప్లీజ్ కొంచెం వర్షం పంపించవా? మరీ ఎక్కువ వద్దు, తడిచిపోతే నా హెయిర్ అంతా పాడైపోతుంది, నా డ్రెస్ కూడా పాడైపోతుంది. అందుకే కొంచెం చిన్న చిన్న చినుకులు పంపించు ప్లీజ్. ఏ చినుకులు. అరగంట నుంచి వస్తున్నాను, చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. ఏ ట్రైన్ మాయా ఇది? పడితే దెబ్బకి నేను ఇక్కడే స్నానం చేసాలి. నువ్వు రా, నేను చెప్తాను దా. ఏంటిది ఇంకా రావాలి? దా దా దా, ఇంకా పెద్దది పడాలి. రా, నేను ఇక్కడే కూర్చుంటాను. దా దా, ఇక సరిపోదు, ఇంకా రావాలి. దా, ఇంకా పడాలి. ఏ ట్రైన్ మాయా ఇది? అమ్మాయిలు అడిగితే చినుకులు, మేము అడిగితే పిడుగులా? కరెక్ట్ కాదు ఇది, నేను వెళ్ళిపోతాను. హే, బోర్ కొడుతుంది, మన ఇద్దరం ఏదైనా సాంగ్ లిరిక్స్ పెట్టుకొని పాడదామా? సరే అయితే హైలెస్ సాంగ్ పెట్టయితే పాడదాం. ఓకే. అమ్మాయి లిరిక్ నేను పాడతా, అబ్బాయి లిరిక్ నువ్వు పాడు. ఫస్ట్ నీదే. సరే. గాల్లో ఎగిరొస్తా మేఘాల్లో, తేలొస్తా నీ వల్లో, వాలేదాకా ఉసురు ఊరుకోదు. రాసా రంగులతో ముగ్గేసా, చుక్కలతో నిన్నే చూసేదాకా కనులకు నిద్ర కనబడదు. ఏ మనం బడే పాడం కదా అసలు. సింక్ లో సూపర్ గా పాడం, మన సింగర్స్ అయిపోవచ్చు. రే ఏదైనా పాట పాడుందనరా. హైలెస్ సాంగ్ పాడుందరా, బాగుంటది. అమ్మాయి లిరిక్ అబ్బాయి లిరిక్ రెండు మనమే పాడుదాం. బాబాయ్ మన సింక్ లో ఉన్నారు. కంటిన్యూ. బాగా పాడాం రా.